అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 23వ తేదీన మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోతుందనేది మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఈ వీడియోలో చెప్పబోయే విషయం అంతా పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఈ వీడియో మనము చెప్పుకోబోతుంది ఏందంటే గనక కన్యా రాశి వారికి వారంతా తోడు ఉండబోతున్నారు. వారి ఆశీర్వాదాలు చాలానే ఉండబోతున్నాయి. కన్యా రాశి వారి వెంట వారందరూ ఉండడం వల్ల వాళ్ళు తలుచుకున్నదంతా అంతా శుభమే జరగబోతుంది. ఇంతకీ వారు ఎవరు? వారు కన్యా రాశి వారికి ఎటువంటి సంబంధం ఉన్నదనేది మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి వెంట ఉండి నడిపించబోయే వారు ఎవరంటే గనక ముక్కోటి దేవతలు వారి వెంట ఉండి వారికి ఆశీర్వాదాలు ఇస్తూ వారి వెంటే నడిపిస్తూ ఉన్నారు. ఇంతకీ కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారు చాలా మృదు స్వభావులు, చాలా గట్టి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల గురించి కూడా బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. చెప్పుకోబోయేది ఏంటంటే కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారి గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి చక్రంలో 6వ రాశి, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం వచ్చేసి 1, 2 పాదాల వారు కన్యా రాశి వారికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క వ్యక్తిత్వం అలాగే వీరు ఎలా ఉంటారు అనేది గనక మనం చూసుకున్నట్లయితే గనక వీరి దిశాధిపతి గురువు యొక్క బృహస్పతి భారతీయ సాంప్రదాయాల్లో 33 కోట్ల మంది దేవతలనే భావన ఒక గొప్ప విశ్వాసం. అయితే ప్రతి దేవత ఒక శక్తిని, ఒక దైవిక తత్వాన్ని అయితే సూచిస్తుంది. మన కర్మ, మన భక్తి, మన శ్రద్ధ ఆధారంగా ఈ దేవతలు తమ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటారు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి విశేషమైనటువంటి శుభకాలం అనేది అయితే చెప్పుకోవచ్చు. అనేక అడ్డంకుల నుంచి తొలగించి ఆశ్చర్యపరిచే విధంగా అద్భుత ఫలితాలు రావడానికి ఇది అనుకూలమైన సమయం అని కూడా చాలానే చెప్పుకోవచ్చు. ఈ యొక్క అద్భుతాన్ని సకల దేవతలు మీ ముందు నడిపిస్తున్నారు. వారి కరుణ కూడా మీ మీద ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సకల దేవతలు అంటే ఖచ్చితంగా కోటి సంఖ్య అనే కాదు, ఇది ఒక ప్రతీక మాత్రమే. ప్రతి శక్తి, ప్రతి దైవ స్వరూపం ఈ 33 కోట్ల దేవతల్లో ఒకటిగా భావించబడుతున్నారు. సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ధరణి, సముద్రం ఇవన్నీ కూడా దేవతలే అనే చెప్పుకోవచ్చు. జీవనంలోని ప్రతి శక్తి వెనుకాల కూడా ఒక దైవత్వం అనేది అయితే ఉంటుంది అనే విశ్వాసాన్ని అయితే మనం నమ్మాలి. అంటే మనం ఎక్కడున్నా ఏ పని చేసినా దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుందని ఈ యొక్క విశ్వాసం చెబుతుంది. కన్యా రాశి వారి మనస్తత్వం కనుక మనం ముందుగా పరిశీలించినట్లయితే వీరు చాలా ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, నిజాయితీ కలిగిన వ్యక్తులు, ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలిగిన వారు. ఏ పనినైనా సరే వారు పెద్ద మనసుతో చేయాలనుకునేవారు. కానీ కొన్నిసార్లు తొందరపాటు, ఆవేశం కారణాలుగా తప్పులు చేసే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి శుభకాలం రాగానే వారి ఆత్మవిశ్వాసం పెరిగి ఎన్నో గొప్ప అద్భుతమైన ఫలితాలు అయితే చవిచూస్తారు. రాబోయే కాలంలో కన్యా రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. అనుకోని శుభవార్తలు కూడా చాలానే వినబోతున్నారు. ప్రేమ, కుటుంబ సంబంధాలు బలపడవచ్చు. పెళ్లి సంబంధాలు మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో అయితే కుదరవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోవచ్చు. కొత్త ఉత్సాహం, శక్తి అయితే లభించవచ్చు. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం జరగవచ్చు. అకస్మాత్తుగా లాభం చేకూరవచ్చు. అలాగే వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు అయితే రావచ్చు. ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. కొత్త ఉద్యోగం కానీ లేదా పదోన్నతి కానీ వీరికి లభించే అవకాశం కూడా ఉంది. ఇతరుల చేత గౌరవం కూడా పొందుతారు. దీని కారణంగా మీరు దేవతలపై మరింత విశ్వాసం అయితే పెరుగుతుంది. యోగా, ధ్యానం అలాగే పూజల్లో శక్తివంతమైన అనుభవాలను కూడా మీరు చవిచూస్తారు. అయితే సకల దేవతల అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి వేరువేరుగా కనిపిస్తుంది కనుక ఎవరికైనా సరే ఒకే ఒక కళలో దైవశక్తి దర్శనమిస్తుంది. మరికొందరికి అనుకోని సహాయం లభిస్తుంది. ఇంకొందరికి ఆరోగ్యం మెరుగవుతుంది. మరికొందరికి జీవితంలో కొత్త కొత్త అవకాశాలు అయితే వస్తాయి. అలాగే ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటే వాటి నుండి విముక్తి కూడా లభిస్తుంది. అలాగే ఈ సకల దేవతలు కన్యా రాశి వారికి ఇచ్చే అద్భుతానికి సిద్ధం కావడానికి మీరు చేయవలసింది ఏంటంటే గనక దైవనామస్మరణ అయితే చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుకి నమస్కరించుకొని హృదయ పఠనం అయితే చేయాలి. విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. శనివారాల్లో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రతి గురువారం పసుపు, పువ్వులు, బెల్లం, పసుపు గడ్డలు దానం చేయండి. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సకల దేవతల ఆశీర్వాదం మీకు రావాలంటే గనక, సకల దేవతల అనుగ్రహం మీరు పొందాలంటే గనక
మీరు చేయవలసింది మీ జీవితంలో అద్భుతం జరగాలంటే కనుక కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. కోపం, వాదనలు, అసూయను ఖచ్చితంగా మీరు అయితే దూరం పెట్టవలసి ఉంటుంది. వృధా ఖర్చులు కూడా చాలా వరకు మీరు అదుపు చేసుకోవాలి. ఎవరి వలన గురించి కూడా చెడు మాటలు అయితే మాట్లాడకండి. పేదవారిని, బలహీనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సకల దేవతల అనుగ్రహం అయితే మీరు ఖచ్చితంగా పొందే అవకాశం లేకపోలేదు. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని అయితే జపించండి. ప్రతి శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి లక్ష్మీదేవికి పాలు, చక్కెర నైవేద్యంగా పెట్టండి. పేదవారికి అన్నదానం చేయడం వల్ల, పక్షులు గింజలకు పెట్టడం వల్ల, ఆవుకి గడ్డి పెట్టడం వల్ల, ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఆ సకల దేవతల అనుగ్రహం అయితే చాలానే లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా శుభం అనేది జరుగుతుంది. అంటే మనం ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా కొంతమందికి అవకాశం రావడం లేదు, కొంతమందికి ఆర్థిక సమస్యలు తొలగిపోవడం లేదు, కొంతమందికి ఆరోగ్యం మెరుగుపడటం లేదనుకున్న వాళ్ళందరికైతే అన్ని మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరందరూ ఈ సమస్య గురించి విముక్తి అయితే లభించబోతుంది. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా కలగబోతుంది. మీరు గనక ఈ లక్ష్మీ కటాక్షాన్ని, అలాగే వ్యాపారంలో ఊహించని అద్భుతాలు జరగడం వల్ల, ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల, విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక నెరవేరటం వల్ల, మీ యొక్క సంతానం కారణంగా అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు. మీ యొక్క కెరీర్ కోసం మీరు చేసే ఆలోచనలన్నీ సరైనవా కావా, మీ పెళ్లి కోసం చేస్తున్న ఆలోచనలన్నీ ఎటువంటివి అనేది మీకు శుభవార్తల ద్వారా అర్థమవుతుంటాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో సకల దేవతల అనుగ్రహం అనేది మీ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా శుభవార్తలను అయితే వింటారు. రాబోయే కాలంలో కన్యా రాశి వారికి అద్భుతమైన శుభ సమయం. దేవతల యొక్క కరుణతో జీవితం కొత్త దిశలో అయితే సాగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నారో అవి కూడా ఇప్పటి వరకు ఏవైతే ఆటంకాలు వస్తూ ఉన్నాయో అవి కూడా ఇప్పుడు అన్ని ఆటంకాలు తొలగిపోయి నిలిచిపోయిన పనులన్నీ కూడా సాఫీగా పూర్తవుతాయి. ఆరోగ్యం, సంపద, సంతోషం కూడా పెరుగుతాయి. ఈ ఆటంకాలు తొలగిపోవడానికి మీరు విఘ్నేశ్వరుని ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది. అలాగే సకల దేవత అనుగ్రహం కలగడానికి ప్రతినిత్యం మనం దైవనామ స్మరణ చేస్తూనే ఉండాలి. అలాగే ఈ కన్యా రాశి వీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకోబోతున్నారు. మీ ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. నిలిచిపోయిన పనులన్నీ సాఫీగా పూర్తవుతాయి. ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నీ పెరుగుతాయి. ఆధ్యాత్మికత అనుభవాలు లభిస్తాయి. సకల దేవతల ఆశీర్వాదాలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఈ విధంగా అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. ఈ విశ్వాసం, ఈ శ్రద్ధ మీద మీరు యొక్క జీవితాన్ని కూడా మొత్తం మార్చేస్తుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో చూస్తే కనుక కొన్ని వృత్తులు, కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారైతే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. మీ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క భవిష్యత్తును బంగారు బాట వైపు తీసుకొని వెళ్ళబోతున్నాయి. కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆపేసినటువంటి పనులు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి చేయగలరు. అలాగే మీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా చేసిన పనులన్నీ కారణంగా ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు అయితే దొరుకుతాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని తప్పకుండా ఆరాధించి ఆ పనిని అయితే మొదలు పెట్టండి. మీకు ఆ పనిలో ఆటంకం రాకుండా ఖచ్చితంగా పని అయితే సత్ఫలితాలను చేయగలుగుతారు. అంతేకాకుండా చిన్న చిన్న చికాకులు, అవాంతరాలు, ఆటంకాలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరగడం, లేదా మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి కారణంగా మీకు అనవసరంగా అనుమానం పడటం, మీరు చేసినటువంటి పనికి శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే వాటి కోసం ఆ భగవంతుని ప్రార్థించండి. సకల దేవతల అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని అయితే చూస్తారు. అలాగని మీకు ఏ చిన్న సమస్య కూడా ఎదురైనా మీరు ఆ భగవంతుని దూషించడం మాత్రం అస్సలు మంచిది కాదు. అంటే చిన్న చిన్న సమస్యలు ఎదురవడం అనేది మరి ఒక జీవితానికి ఖచ్చితంగా ఒక పరీక్ష లాంటిది. ప్రతి ఒక్కరి జీవితం కేవలం సుఖాలతోనే కానీ కష్టాలతో కానీ సాగిపోదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు అనేవి సమానంగానే ఉంటాయి. అంటే కష్టసుఖాలు కలిసి మనిషి యొక్క జీవనం సాగుతుందనేది అయితే మనం గమనించాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు భయపడే దైవ దూషణ చేయడం అనేది మాత్రం అసలు చేయకండి. మీరు కృతజ్ఞతలు కలిగి ఉండాలంటే ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇచ్చిన దానికి సంతృప్తి చెందుతూ మీ యొక్క జీవితాన్ని అయితే గడుపుతూ ఉండాలి. అలాగే మీకున్న దాంట్లో పేదలకు సహాయం చేయండి. మీరు దైవనామ స్మరణలో మీకున్న సమయాన్ని గడపండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు అయితే భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. చూశాడు కదండి. కన్యా రాశి వారికి తోడుండబోయేవారు ఎవరు, వారు ఎలా ఏం చేయబోతున్నారు అనేది మొత్తం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.